కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆలూరు మండలం పరిధిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులే లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిపై అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో మూకుమ్మడిగా లైంగిక దాడి చేశారు. తీవ్ర నొప్పితో బాధపడ్డ బాలుడు ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియచేసినా సరైన స్పందన లభించకపోవడంతో తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకొని బాలుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. నాకు హౌస్కి ఫోన్ చేసింటే నేను వాళ్ళ ఫాదర్ని ఫోన్ చేసిన వెంటనే హాస్టల్కి చేరుకోవడం జరిగింది. అక్కడ సార్ వాళ్ళు మాట్లాడదాం అంటున్నారు కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ అబ్బాయికి కూర్చోడానికి చేత కావడం లేదు, నిలబడడానికి చేత కావడం లేదు. ఆ నొప్పి భరించుకోలేక హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము. హాస్పిటల్ వాళ్ళు ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పినారు. అడ్మిట్ కాండి అని చెప్పినారు. మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. టీచర్స్ ఎవరు మాకు సమాచారం ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. పరమేశ్వరి ఆలూరు మండలం అరికర గురుకుల పాఠశాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే 8వ తరగతి చదువుతున్న బాలుడిపై తోటి విద్యార్థులు ముగ్గురు లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో ఆ పిల్లవాడిని మాట్లాడాలని పిలుచుకొని వచ్చి ఇష్టానుసారంగా అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అతను బాధ తట్టుకోలేక ఆ యొక్క వారిపై వారించినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కనికరం చూపకుండా ఈ యొక్క అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క బాలుడైతే తనకు జరిగిన అన్యాయంపై, తనకు జరిగిన లైంగిక దాడిపై ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ వారు ఏమాత్రం స్పందించకపోవడంతో నొప్పి తట్టుకోలేక ఆ బాలుడు వారి యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి యొక్క తల్లిదండ్రులు ఉటావుటిన ఆ బాలుని దగ్గర తీసుకొని ఆ బాలుని హాస్పిటల్కి వెళ్లి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఆ పిల్లవాడు మాట్లాడుతూ చాలా బాధాకరమైన విషయాలు ప్రస్తావించారు. ఏ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించకుండా కేవలం మాట్లాడదామని పిలిచి ఈ విధంగా చేశారు. చాలా బాధ అవుతుంది, నొప్పి అవుతుందని అని కూడా చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం వదలకుండా అతనిపై లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. ఈ విషయాన్ని ఆ యొక్క తల్లిదండ్రులు కూడా బాధతో ఎంతో ఆవేదనతో వ్యక్తం చేశారు. అక్కడున్న ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు కూడా వారు ఏమాత్రం చెప్పటం లేదు. సరే మాట్లాడదామని చెప్తున్నారే తప్ప ఆ పిల్లవాడికి జరిగిన అన్యాయం కావచ్చు, జరిగిన ఘటన గురించి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తాము పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం జరిగే విధంగా చూస్తామంటూ వారి యొక్క తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. పరమేశ్వరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ లోకేష్.